ఇన్ కేస్ ఇర్రెగ్యులర్‌గా వస్తున్నాయి సైకిల్. ఎస్పెషల్లీ పీసీఓఎస్ పేషెంట్ అంటే వాళ్ళకి ఎగ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటది. సో, దానివల్ల ఏమవుతదంటే కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్స్ బేసికల్లీ వాళ్ళకి కొంచెం మెటబాలిక్ డిస్టర్బెన్స్ అనేది ఉంటది కాబట్టి, పర్టిక్యులర్‌గా ఏ హార్మోన్ డేట్ వచ్చిన సెకండ్ డే తర్వాత ఏ హార్మోన్ రైజ్ అవ్వాలో ఆ హార్మోన్ రైజ్ అవ్వవు. సో, దానివల్ల ఒక పర్టిక్యులర్ ఎగ్ అనేది సెలెక్ట్ అవ్వవు. దానివల్ల ఓవ్యులేషన్ అనేది అవ్వవు. దట్స్ వై వాళ్ళకి వన్స్ ఇన్ 2 మంత్స్, వన్స్ ఇన్ 3 మంత్స్, కొందరికి వన్స్ ఇన్ 6 మంత్స్ కూడా సైకిల్ వస్తదనమాట. సో, అట్లా వచ్చినప్పుడు మీరు వాట్ ఈస్ ద రీజన్? దేనివల్ల మీకు ఓవ్యులేషన్ అవ్వట్లేదు? దేనివల్ల మీకు కరెక్ట్‌గా సైకిల్ రావట్లేదనేది చూసుకోవాలి. లైక్ పీసీఓఎస్ ఉన్నాయా? ఆర్ లైక్ నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువున్నాయా? ఆర్ లైక్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ ఉన్నాయా? ఏ ప్రాబ్లమ్ వల్ల మీకు డేట్ అనేది కరెక్ట్‌గా రావట్లేదనేది మీరు ఖచ్చితంగా వెళ్లి ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అయినా, ఒక గైనకాలజిస్ట్ అయినా మీరు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలి. సో, వాళ్ళు క్లారిటీగా మీకు దీనివల్ల మీకు డేట్ సరిగ్గా రావట్లేదనేది చెప్తారనమాట. ఆ కండిషన్‌ని మీరే కరెక్ట్ చేసుకోవాలి. సో, మీకు సైకిల్ ఇర్రెగ్యులర్‌గా వస్తే మీ ఓవ్యులేషన్ అనేది కరెక్ట్ టైంకి అవ్వట్లేదు. అండ్ దెన్ కొన్నిసారి ఓవ్యులేషన్ అనేది అవ్వట్లేదు అనేది మీనింగ్ అనమాట. సో, ఆల్వేస్ యువర్ సైకిల్ షుడ్ బి రెగ్యులర్. కొన్నిసారి పీసీఓఎస్ పేషెంట్‌కి ఇర్రెగ్యులర్ సైకిల్ ఉన్నప్పుడు కూడా రేర్‌గా లైక్ ఫ్యూ టైమ్స్ ఓవ్యులేషన్ అనేది అవ్వచ్చు. బట్ నాట్ ఇన్ ఆల్ ద కండిషన్. సో, వెన్ యూ హావ్ ఎ ఇర్రెగ్యులర్ సైకిల్ ఖచ్చితంగా మీరు ఒక డాక్టర్‌ని అప్రోచ్ అయ్యి దేనివల్ల మీకు ఇర్రెగ్యులర్ సైకిల్ వస్తున్నాయి, అది ఎట్లా రెగ్యులైజ్ చేసుకోవాలి, ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది మీరు ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్ అయినా, ఒక ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అయినా అప్రోచ్ అయ్యి కరెక్ట్‌గా మీరు ట్రీట్మెంట్ వాడాలి. అండ్ దెన్ యువర్ సైకిల్ యూ షుడ్ గెట్ ఎ రెగ్యులర్ సైకిల్ అనమాట.